ఈ రోజే సోమవారము గ్రహణం విడిచినటువంటి తర్వాత రోజు చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున విడుపు స్నానం చేసేటటువంటి నీటిలో తులారాశి వారు ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహణ దోషాలు గండాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ సుడి తిరిగి కోట్లు సంపాదించుకునే అదృష్టాలు అవకాశాలు అనేవి మీ ఇంటి తలుపు తడతాయి. కాబట్టి తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీరు రాత్రి 12 గంటల లోపు చూసినా కూడా అది మీ అదృష్టమే. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఉదయము అలాగే సాయంత్రము అంటే ఈరోజు 2 సార్లు స్నానం చేసినా 4 సార్లు స్నానం చేసినా తులారాశి వారితో పాటుగా తులారాశి వారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అంటే పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ స్నానం చేసేటటువంటి నీటిలో తప్పనిసరిగా ఇది వేసుకొని చేయటం వలన తులారాశి వారికి ఉన్నటువంటి దోషాలు వారి కుటుంబానికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అదృష్టం అనేది మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఎందుకంటే గ్రహణం అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిందేనండి. గ్రహణం అంటే మనకు ఒక రకమైన కీడుతో సమానం అన్నమాట. మన ఇంట్లో ఏదన్నా కీడు జరిగితే మనం ఇంటిని వాకిల్ని ఎట్లాగైతే శుద్ధి చేసుకొని అందరం స్నానాలు చేస్తామో అలాగే ఈ గ్రహణం విడిచినటువంటి తర్వాత రోజు కూడా మనకు అంతే శక్తివంతమైందనమాట. కాబట్టి అలాంటి కీడును మనం అన్ని రకాలుగా శుద్ధి చేసుకోవాలి. అందులో సోమవారంతో కలిసి రావటం ఇంకా గొప్ప విశేషం అనమాట. అంటే శివుని యొక్క ఆశీర్వాదాలు కూడా మన మీద ఉండి మనకి ఎలాంటి దోషాలు సమస్యలు అనేవి పట్టి పీడించకుండా ఉండటానికి ఈ స్నానం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. గ్రహణం విడిచిన తర్వాత ఈ స్నానాన్ని ఏంటంటే విడుపు స్నానం అంటారు. గ్రహణం విడిచిన తర్వాత ఈ విడుపు స్నానం అనేది ఎంతో ముఖ్యమైనది. ఇక్కడి నుంచే అంటే ఈ విడుపు స్నానం ఎవరైతే ఇట్లా విడుపు స్నానం చేసే నీటిలో ఎవరైతే ఇవి వేసుకొని స్నానం చేస్తారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి వారి యొక్క దరిదాపుల్లో కూడా రావన్నమాట. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి గండాల నుంచి బయటపడగలుగుతారు. ఎందుకంటే ఏదో ఒక రకాలైనటువంటి పనుల మీద ముఖ్యంగా మగవారు ఏంటంటే తులారాశిలో ఉన్నటువంటి మగవారు వారి కుటుంబంలో ఇట్లా ప్రతి ఒక్కరిని మనం చూసుకున్నట్లయితే ఏదో ఒక పనుల మీద బయటికి తిరుగుతూ ఉంటారండి. అలా బయటికి వెళ్ళినప్పుడు బళ్ళ మీద కారుల్లో ఇట్లా ప్రయాణాలు చేస్తూ ఉంటారనమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా సమస్య అనేది ఎప్పుడు ఏ దిక్కు నుంచి వస్తుందో ఎవరం కూడా చెప్పలేమన్నమాట. ఎందుకంటే అలాంటి గ్రహణ దోషాలు అనేవి అందుకే అంత భయపడుతూ ఉంటారు జనము. అలాంటి గ్రహణ దోషాలు అనేవి మన మీద ఉన్నప్పుడు సమస్య అనేది ఏ మూల నుంచైనా కూడా మనకు వ్యాపించవచ్చు. కాబట్టి ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో ఇలా వేసుకొని అంటే మనం చేసుకునే నియమాలతో పాటుగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకుంటాం కదా, అలా వాటితో పాటుగా ఈ స్నానం అనేది కూడా మనకు నదీ స్నానం అంత పుణ్య స్నానంగా మారుతుందన్నమాట. ఇలా ఈ ఒక్క పూటే కాదండి, ఉదయము మధ్యాహ్నం అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు. ఎందుకంటే విడుపు స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా పనులు ముగించుకొని మళ్ళీ చెమటలు పట్టిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తారు కదా, అట్లా రోజుకు 4 సార్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా మీరు చేసిన 4 సార్లు అయినా సరే ఈరోజు ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు కూడా చేసే స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఇది ఒక్కటి మాత్రం వేసుకోవాలన్నమాట. తులారాశి వారికి 1000% ఉపయోగపడే వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈరోజు సోమవారం గ్రహణం విడిచినటువంటి రోజు కాబట్టి ముందుగా ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకోండి. వాకిట్లో కూడా చక్కగా ఊడ్చుకొని నీటిని చల్లుకొని చక్కగా ముగ్గు వేసుకోండి. అలాగే ఇంటి లోపల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనము గ్రహణం కాబట్టి దాని యొక్క చెడు విషక్రిములు అనేవి ప్రవేశించకుండా ఇంటి లోపలికి ఉండటానికి దర్బలను వేసుకుంటూ ఉంటారనమాట. అంటే నేను ఆల్రెడీ చాలామంది దర్బలను వేసుకున్నారు. అంటే బియ్యాల్లో పప్పుల్లో ఉప్పుల్లో చింతపండుల్లో ఇట్లాగా వండుకునేటటువంటి ఆహార పదార్థాల్లో వాడుకునే పదార్థాల్లో వంటగదిలో దర్బలను వేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు కొంతమంది గరిక పోచలను కూడా వేసుకున్నారు, కొంతమంది తులసి దళాలను కూడా వేసుకున్నారనమాట. ఎవరికి దొరికిన దాన్ని బట్టి వాళ్ళు వేసుకున్నారు. ఎందుకంటే ఈ దర్బలు ఏంటంటే మనకి ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు విషక్రిములు అనేవి మనం వాడుకునేటటువంటి పదార్థాల్లోకి అంటే నిల్వ పచ్చళ్ళు ఇలాంటివి ఉంటాయి కదండి, బియ్యము ఉప్పు పప్పు పసుపు ఇలాంటివి మనం పడేయలేం కదా. కాబట్టి వాటిట్లోకి ఆ చెడు క్రిములు అనేవి చేరకుండా ఉండటానికి ఈ దర్బలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇళ్ల మీద వేస్తూ ఉంటారు, ఇంటి చుట్టుపక్కల కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఏంటంటే నిన్న మీరు ఏవేవైతే వేశారో మర్చిపోకుండా వాటన్నింటినీ కూడా తీసి అర్జెంటుగా బయట పడేసేసేయండి. వాటిని ఉంచుకోకూడదు. ఉంచుకుంటే ఏంటంటే ఆ దర్బలు చెడును గ్రహించి ఉంటాయి కాబట్టి తీసేసేయాలన్నమాట. స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి.
చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, సమస్య ఉంది అని అనుకుంటే తప్పకుండా గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగా ఇంట్లో వేసినటువంటి వేటిట్లో అయితే వేశారో ఆ యొక్క దర్భలను, అలా గరికె పరకలను, తులసి దళాలు ఇట్లా అవైతే అవి మొత్తం కూడా చక్కగా తీసి బయట పడేసేసేయండి. ఎందుకంటే మర్చిపోతే మాత్రం మళ్ళీ దాని యొక్క విషక్రిములు అనేవి మీ ఇంట్లో తిరుగుతూనే ఉంటాయన్నమాట. గ్రహణ దోషాలు తప్పవు. ఇక తర్వాత ఇంటిని, వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. చక్కగా ఇల్లు ఊడ్చుకోవటము, ఇంటిని శుభ్రంగా నీటితో కడుక్కోవటము, లేకపోతే ఇల్లు తుడుచుకోవటము, ఇలాంటివి చెయ్యాలి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో ఏంటంటే కాస్తంత రాళ్ళ ఉప్పు కానీ, లేదా మనకి గంగాజలం కానీ, లేదా గోపంచకం కానీ, ఇలాంటివి ఒక మూత వేసేసి, లేదా ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసేసి ఇంటిని ప్రతి మూలలో కూడా చక్కగా తుడుచుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే గ్రహణ దోషాలు ఏదన్నా ఉన్నా ఆ మురికి రూపంలోకి, నీటిలోకి వచ్చేస్తే వాటిని తీసుకెళ్ళి బజాట్లో పారవేసేసేయండి. అలా చేసిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని అందులో చిటికెడంత పసుపు వేసేసి, ఆ పసుపు నీటిని కూడా ఒక తమలపాకు తీసుకొని ఇల్లంతా కూడా చిలకరించండి. అలా పసుపు నీటిని ఇంట్లో చిలకరించడం వల్ల ఏంటంటే మనం ఏదన్నా వస్తువులు పొరపాటున తాకి ఉన్నా కూడా వాటికి ఉన్న దోషాలు కూడా తొలగిపోయి ఇల్లంతా కూడా పూర్తిగా శుద్ధి అవుతుందన్నమాట. కాబట్టి మనం కీడు వస్తే ఎలా అయితే చేసుకుంటామో అలాంటి నియమాలన్నీ పాటించాలి. అలాగే మంచం మీద పడుకున్నటువంటి దుప్పట్లు, గలీబులు ఇలాంటివన్నీ కూడా చక్కగా ఉతుక్కోవాలి, వాష్ చేసుకోవాలి. కటన్లు ఇవి కూడా వాష్ చేసుకోవాలి. మసిగుడ్డలు కూడా చక్కగా ఉతుక్కోవాలన్నమాట. ఇంకా మీరు తాగేటటువంటి నీరు నిన్నటివి ఏవైతే ఉంటాయో ఆ నీటిని కూడా పారబేసేసి మళ్ళీ ఆ బిందెలు చక్కగా క్లీన్ చేసుకొని నీటిని ఫ్రెష్గా పట్టుకోండి. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్నటువంటి ఆహారాలు, నిన్న వండినవి మిగిలినవి ఏవైనా ఉంటే వాటిని ఏముందలే బయటికి తీయలేదు కదా అని చెప్పేసి తింటూ ఉంటారు. అయినా సరే వాటిని కూడా పొరపాటున తినొద్దు. ఎందుకంటే గ్రహణం తాలూకా విషక్రిములు అనేవి వాటిట్లో చేరుతాయి. కాబట్టి నిన్న మిగిలిన అన్నము, కూర, పప్పులు, చారులు, పెరుగులు, పులుసులు ఇలాంటివి ఏదన్నా ఉంటే వాటిని తీసి బయట పడేయండి. అలా కాదని తింటే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి దేవుడు పటాలు కూడా చక్కగా తుడుచుకొని గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసుకొని ఇంట్లో దీపం వెలిగించండి. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే శివపార్వతుల యొక్క పటం ముందల ఆవు నేతితో దీపం వెలిగించడం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఈ చిన్న నియమాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మీకు అందుబాటులో శివాలయం గనక ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి ఈరోజు శివునికి ఒక చెంబుడు నీటితో కానీ, లేదా పాలతో కానీ, చెరుకు రసంతో కానీ ఇట్లా అభిషేకం చేసేసి చక్కగా మీరు స్వామివారి ముందల అక్కడ కూడా అంటే మారేడు దళం ఉంటుంది కదా, ఆ మారేడు దళం మీద ఒక దీపం వెలిగించండి. అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి 1 కేజీన్నర బియ్యము, అలాగే 1 కేజీంబావు బెల్లము, దక్షిణ ఒక 11 రూపాయలు కానీ, 116 రూపాయలు కానీ, అలాగే వెండి నాగప్రమిద ఉంటుంది కదా, మీకు ఇవ్వగలిగితే స్తోమత ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇది లేదు. లేదా మీ శక్తికి తగ్గట్లుగా 11 రూపాయలు దక్షిణ ఇచ్చినా పర్వాలేదండి. బియ్యము, బెల్లం ఇలా ఇచ్చేసి అలాగ పంతులు గారికి ఇవ్వటం వలన ఏంటంటే మీకు ఈ గ్రహణం తాలూకా ఎటువంటి చెడు, ఎటువంటి కీడు అనేది మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే గురువులు, పండితులు అనేవాళ్ళు చాలా శక్తివంతమైనటువంటి వారనమాట. వారి ఆశీస్సులు తప్పనిసరిగా కావాలి. ఇంకా ఏంటంటే ఈ రోజున గోమాత కనిపిస్తే గోమాతను కూడా తాకి నమస్కారం చేసుకోండి. ఇలాంటి నియమాల వల్ల ఏంటంటే మీకు గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు అంతా కూడా
పూర్తిగా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంట్లో కూడా తప్పనిసరిగా శివపార్వతుల పటం ముందల సింపుల్గా ఆవు నేతితో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. మీ నుదుటిన విభూదిని ధరించండి. ఈ రోజున శివాలయం నుంచి వచ్చేటప్పుడు విభూదిని తీసుకొచ్చుకోండి. విభూదిని కూడా మీరు చక్కగా చిటికెడంత స్నానం చేసేటటువంటి నీటిలో విభూదిని వేసుకొని స్నానం చేయండి. ఇంకా విభూది ఒకవేళ అందుబాటులో గనక లేకపోతే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేయొచ్చు. ఎందుకంటే ఈ రాక్ సాల్ట్ అంటారు, గల్లులుప్పు అంటారు, ఇది చాలా శక్తివంతమైనదనమాట. కాబట్టి కాస్తంత రాళ్ల ఉప్పును వేసుకొనైనా మీరు స్నానం చేయవచ్చు. లేదా ఒక గుప్పెడు వేపాకుల్ని లేదా ఒక 5-6 వేపాకులనైనా సరే చక్కగా చేతిలో 2 చేతుల మధ్యలో వేసి నలిపేసేసి ఆ వేప ఆకులను కూడా మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని చక్కగా స్నానం చేయొచ్చు అనమాట. లేదా గంగాజలం కానివ్వండి, గోపంచకం కానివ్వండి, ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఒక మూత వేసేసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో మీరు స్నానం చేయవచ్చు. ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అదండి. విభూది అవ్వచ్చు, లేదా గల్లులుప్పు అవ్వచ్చు, గంగాజలం, గోపంచకం లేదా వేపాకులు కానివ్వండి, ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని మీరు చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని ఆ నీటితో తలంటు స్నానం చేయండి. తులారాశి వారు పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, ఇంట్లో మీ పిల్లలు అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, అత్తామామలు అవ్వచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి గండాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. గ్రహణ దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. తెలిసి తెలియక ఏదైనా చేసిన పొరపాట్లు, గ్రహణంలో మనం ఏదన్నా తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటాము. అలాంటివి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయటం వలన నదీ స్నానం అంత పుణ్యం అనేది మీకు వస్తుందన్నమాట. అదృష్టం అనేది మీకు అన్ని రకాలుగా వరిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి శక్తివంతమైనటువంటి నీటితో, అంటే నీటిలో ఇవన్నీ వేసినప్పుడు ఆ నీరు పవిత్రమవుతాయి, శక్తివంతంగా మారతాయి. అలాంటి నీటితో మీరు స్నానం చేయటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు పోతాయి. అలాగే నూతన ఉత్తేజంతో, నూతన తేజస్సుతో, నూతన ఉత్సాహంతో మీరు చక్కగా నిండు నూరేళ్ల పాటు ఆయు ఆరోగ్యాలతో ఉండటానికి కూడా, మీకున్న దోషాలను, దరిద్రాలన్నింటినీ కూడా తొలగించడానికి ఈ స్నానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. స్నానం అనేది శరీరం మీద ఉన్నటువంటి మురికిని మాత్రమే తొలగించేది కాదండి. ఆ స్నానం అనేది ఇలాంటి గ్రహణ దోషాలను తీసేయటానికి, మన జాతకంలో ఉన్నటువంటి దరిద్రాలను తీసేయటానికి ఇలా స్నానం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఉదయం స్నానం చేసే విడుపు స్నానం అంటారు. ఈ విడుపు స్నానం చేసే నీటిలో ఉదయము, మధ్యాహ్నం అవ్వచ్చు, లేదా సాయంత్రం ఇలా రాత్రి 12 గంటల లోపు వరకు కూడా మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ విడుపు స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఇవి వేసుకొని చేసి మీకున్నటువంటి గ్రహణ దోషాలు, అన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగించుకోండి. చక్కగా ఇలా స్నానం చేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో వంట చేసుకోవటం అవ్వచ్చు, దీపారాధన చేసుకోవటం అవ్వచ్చు. తప్పకుండా శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసి చక్కగా శివుడిని దర్శనం చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీకున్నటువంటి ఇక్కట్లు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో శివపార్వతులు ఇద్దరు కలిసి ఉన్న చిత్రపటానికి మాత్రమే మీరు దీపారాధన చెయ్యండి. ఎందుకంటే శివుని యొక్క పటం, ఒక్క పటం ఉన్నది కాకుండా శివపార్వతుల యొక్క పటం కలిసి ఉన్నటువంటి దేవుడి పటానికి మీరు దీపారాధన చేయటం వలన మీ భార్యాభర్తలు కూడా శివపార్వతుల్లాగా ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా, ప్రేమతో, అనురాగంతో ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగా చక్కగా శివపార్వతులు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము, పుష్పాలతో అలంకరణ చేసి, గన్నేరు పుష్పాలంటే శివునికి చాలా ఇష్టమండి. ఈ రోజున సోమవారం అంటే ప్రత్యేకంగా శివునికి అంకితం చేయబడిన రోజు, మనకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను తొలగించుకునే రోజు. కాబట్టి తప్పనిసరిగా శివపార్వతుల యొక్క పటం ముందల దీపం వెలిగించండి. ఆ దీపపు కాంతుల్లో మన ఇంటి లోపల ఉన్న ఏదన్నా చెడు, నెగిటివిటీ, అలాగే గ్రహణ దోషాలు ఇలాంటివి ఏదన్నా కాస్తో కూస్తో ఉన్నా కూడా ఆ దీపపు కాంతుల్లో కాలి బూడిదైపోతాయి అన్నమాట. కాబట్టి ఆ దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా మనం చెప్పుకోవచ్చు. మీ యొక్క చెడునంతటిని తీసేసి మీ జీవితంలో వెలుగుల్ని నింపుకునేటటువంటి దీపంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ దీపం అనేది
చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి మీకు బాగా ఉపయోగపడతాయన్నమాట. అలాగే ఈ రోజున మీరు ఉండగలిగితే ఒక్క పూటైనా సరే ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఒక పూట చాలండి. లేదు అనుకుంటే మీరు ఆహారం అంటే తలస్నానం చేసిన తర్వాతే ఆహారం తినాలి. అలా కాకుండా విడుపు స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలి. తలస్నానం తప్పనిసరిగా చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉండలేని వారు కాస్తంత పాలు కానీ పండ్లు కానీ తీసుకొని ఉపవాసం చేయటం వలన మీకు ఆరోగ్యం బాగుంటుందన్నమాట. ఎందుకంటే తులారాశి వారు ఈ మధ్య తరచూ కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో, నిద్రలేని సమస్యలతో, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కాసేపు ఉన్న ఆలోచన కాసేపు ఉండదు. క్షణం క్షణం మారుతూ ఉంటుంది. వెంటనే కోపం వస్తుంది, చికాకులు వస్తున్నాయి, అనుకోకుండా నిందలు వచ్చి పడుతున్నాయి. ఒక్కొక్కసారి ఇంట్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా మాట్లాడదాము అని అనుకున్నా సరే ఒక్కొక్కసారి మాట తూలుతూ ఉంటారనమాట. ఎందుకంటే గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవటం వలన ఆలోచన విధానంలో జరిగే మార్పులు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఇలాంటివి ఏదన్నా మీ అదుపులో లేకుండా ఏవైతే ఉంటాయో మీ ఆలోచనలు కానివ్వండి, పనులు కానివ్వండి, అలాంటివన్నింటినీ కూడా నియంత్రించడానికి ఈ రోజున మీరు చేసే స్నానం, విడుపు స్నానం అనేది మీరు చేసే ఈ నియమాలనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇలా చేయటం వలన మీకు ఉద్యోగాల్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు, మీరు చేసే ఏ పనిలోనైనా సరే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ రోజున మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ విడుపు స్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి జాగ్రత్తగా మీరు ఆచరించండి. అలాగే మీరేంటంటే కొంచెం ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టుకోవటము, కాస్తంత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక 11 సార్లైనా, ఇంకా మీకు శక్తి ఉంటే 108 సార్లైనా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. లేదా శ్రీ శివాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు పనులు చేసుకుంటా కూడా మనసులో జపించుకోవచ్చు. ఏ పని మొదలు పెట్టుకునేటప్పుడైనా సరే ఇలా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో చెప్పుకొని పని మొదలు పెట్టుకుంటే మీ యొక్క ఆ ప్రతి పనిలో కూడా విజయాన్ని ఆ పరమేశ్వరుడు అందిస్తాడనమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు ఆచరించండి. ఎందుకంటే తులారాశి వారికి కాస్తో కూస్తో ఏదన్నా ఇబ్బందులు, గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ రోజున పాటించేటటువంటి ఈ చిన్న నియమాల వల్ల మీకు అదృష్టం అనేది వరిస్తుంది, చెడు అంతా కూడా పోతుందన్నమాట. ఎందుకంటే తులారాశి వారిని మనం చాలా అదృష్టవంతులుగా చెప్పుకుంటూ ఉంటాము. అయినా కూడా వీరు పడేటటువంటి కష్టాలు అనేవి సామాన్యమైనవి కాదండి. చాలా కష్టపడుతూ ఉంటారు, కష్టజీవులు అనమాట. ఎవరికి అన్యాయం చేసే వ్యక్తులు కాదు, నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి వీరికి చాలా రకాలైనటువంటి మానసిక సమస్యలు అనేవి ఉంటాయి. ఆరోగ్యం కూడా ఈ మధ్య బాగోక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వీరి మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది. నరదిష్టి, నరఘోష, వీరి ఇంటి మీద ఏడుపు, వీరి మీద ఏడుపులు, ఇట్లా ఎప్పుడూ కూడా జనాల ఏడుపులు కూడా బాగా ఉన్నాయి అన్నమాట. వీరి ముందు ఒకలాగా, వీరి వెనక ఒకలాగా చాలా బాగా జనం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి చెడునంతటినీ కూడా ఈ విడుపు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చక్కగా మీరు ఇంకా 2 పూట్ల, 3 పూట్ల, 4 పూట్లైనా సరే ఇట్లా ఈ విడుపు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన మీకున్నటువంటి ఆ నరఘోష, నరదిష్టి ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఎందుకంటే ఖర్చు లేని పరిహారాలు, ఈ గ్రహణం యొక్క దోషాలను తొలగించుకునే ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ సోమవారం. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ రోజున మీరు చేసే ఈ స్నానం అనేది మీకు జన్మల దరిద్రాలన్నింటినీ తీసేసి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కాబట్టి సామాన్యమైనది కాదండి ఈ విడుపు స్నానం అనేది. కాబట్టి ఈ నియమాలు కూడా తప్పనిసరిగా ఈ రోజున మీరు పాటించండి. మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు, కోడిగుడ్డును కూడా తినకూడదు. ఇలాంటి నియమాలు కూడా పాటించండి. అర్థమైంది కదండి. తులారాశి వారు స్నానం చేసేటటువంటి విడుపు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి నియమాలు ఆచరించాలి, ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలి ఏంటి అనేది చక్కగా ఈ వీడియోలో మీకు వివరించబడ్డాయి. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు పాటించండి. మన వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయటం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వారికి చేరే అవకాశాన్ని మీరు కల్పించినటువంటి వారు అవుతారనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ దగ్గర పాయింట్స్ యాడ్ అవుతాయండి. కాబట్టి అక్కడ కూడా మీరు పాయింట్స్ యాడ్ చేయొచ్చు. కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే
చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ అని కానీ శ్రీ శివాయ నమః అనేటటువంటి కామెంట్ని కానీ మీరు చేయటం వలన ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ కుటుంబంతో ఉండి మీరు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.